ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని కలవడానికి చాలు ప్రధానమైన కారణం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు కావచ్చు. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో దాదాపు సుమారుగా 70,000 నుంచి 1,10 ఎకరాల వరకు సాగు జరిగేటువంటి ముఖ్యమైనటువంటి రిజర్వాయర్ నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఏసంగి నీళ్లకు రైతులు ఇవాళ బాధపడుతున్నటువంటి సందర్భంలో తిరిగి నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని చెప్పి అడుగుతున్నటువంటి సందర్భంలో మరి నారాయణపూర్ రిజర్వాయర్ నీళ్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒక 4 రోజుల లోపు కనుక నారాయణపూర్ రిజర్వాయర్కు నీళ్లు వదలకపోతే మరి రైతుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమేల, మల్యాల మండలాలకు సుమారుగా ఈ ఒక్క నియోజకవర్గంలోనే 50,000 నుంచి 60,000 ఎకరాల ఆయకట్టు ఒక చొప్పదండి నియోజకవర్గంలోనే జరుగుతుంది. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక మండలాలకు కూడా నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా నీళ్లు మాత్రమే ఆధారం ఉంటుంది. పోయిన ఏసంగిలో జరిగినటువంటి పరిస్థితి తిరిగి రాకుండా పోయిన సంవత్సరం పంటలు ఎండిపోయిన తర్వాత కొన్ని వేల ఎకరాలలో ఎండిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే రైతుల పక్షాన కొట్లాడితే ఆనాడు మళ్ళీ రిజర్వాయర్ నీళ్లను విడుదల చేశారు. అది కాకుండా మరి ముందస్తుగా పంటలు ఎండిపోకముందే మరి నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని వెంటనే విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ రాష్ట్రంలో అనేక వేధింపులు, అనేక కేసులు, అనేక కుట్రలు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, మాజీ మంత్రుల మీద, ముఖ్యంగా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద, అదేవిధంగా కేసీఆర్ గారిని కూడా జైలుకు పంపుతాని మాట్లాడినటువంటి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 10 ఏళ్ల ముందు ఉన్న తెలంగాణ ఎట్లుండే, 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికే కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక రోల్ మోడల్ పరిపాలన, అదేవిధంగా నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, గొప్పగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస కోసం కొట్లాడినటువంటి సంగతి తెలంగాణ ప్రజలందరికీ కూడా విదితమే. మరి తెచ్చిన తెలంగాణ ఎట్లుండాలనుకున్నామో 10 ఏళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ అబద్ధపు మాయమాటలకు మరి మోసపోయి ఇవాళ తెలంగాణ అన్ని సమాజాలు, ఒక దిక్కు రైతాంగం, ఒక దిక్కు మరి నిరుద్యోగులు, అదేవిధంగా ఒక దిక్కు ఉద్యోగస్తులు కూడా, అన్ని రంగాల వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, అన్ని రంగాలు కూడా కుదేలై ఇలా వీధిన రోడ్డబడ్డటువంటి పరిస్థితి తయారైంది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి దమనకాండను, జరిగినటువంటి అన్యాయాన్ని ఇవాళ తులం బంగారం ఇస్తాడు రేవంత్ రెడ్డి, ఇయ్యలేదని, రైతు భరోసా 15,000 ఇయ్యలేదని, అది బంద్ అయిందని, అదేవిధంగా మరి ఆసరా పెన్షన్ 4,000 ఇస్తా అని మోసం చేసిండని, ఇలా 420 హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకపోవడం పట్ల కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తున్నటువంటి సందర్భంలో
మరి ఎదుర్కొనే శక్తి లేక ప్రజల్లో కాంగ్రెస్ పతనం ఖరారైందని భావించి కేటీఆర్ గారిని ఇవాళ మరి ఒక కేసులో ఇరికించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. దానిలో అసలు అవినీతే లేదు. కేటీఆర్ గారు అవినీతే చేయలేదని చాలా స్పష్టంగా ఇప్పటికొక 100 సార్లు చెప్పడం జరిగింది. దానిలో అవినీతే లేదు. అవినీతి జరగనప్పుడు, అవినీతి లేనప్పుడు కేటీఆర్ గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇవాళ ఈడీ వాళ్ళ బోడీ ఎన్నో రకాల వాటిని ఉపయోగించి ప్రభుత్వం తన చేతిలో ఉందని, గుప్పిట్లో ఉందని ఇవాళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం నడుస్తూ ఉన్నది. అనేక మరి నిప్పును ముట్టుకుంటే నిప్పుకు చెదలు పట్టదు. అట్లాగే కేటీఆర్ గారికి కూడా ఏమి కూడా అంటుకోదు. కడిగిన ముత్యంలాగా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాల కుట్రలు పన్ని, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసినా కూడా కేటీఆర్ గారిని మీరు ఏం కూడా చేయలేరు. ఎందుకంటే ఆయన నికార్సైన తెలంగాణ బిడ్డ, నిజాయితీ గల బిడ్డ. మరి అటువంటి ఆయనను